హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం ఇండియన్ హిస్టరీలో అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా, ఆధునిక భారతదేశ చరిత్ర, అందులో మనము గవర్నర్ జనరల్స్ ఎవరు ఉన్నారు దానికి సంబంధించి మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా వ్యాస్ట్గా ఉంటాయన్నమాట. మనకి 3 మార్క్స్ పక్కాగా ఉంటాయి. ఒక్కోసారి మనకి 3 మార్క్స్ వీళ్ళకి సంబంధించి అడుగుతూ ఉంటారు. గ్రూప్ 2 ఎగ్జామినేషనే కాకుండా గ్రూప్ 1, పోలీసు, ఇలా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఏమున్నాయో ఇప్పుడు మనం క్లారిటీగా అయితే చూద్దాము. ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మనము గవర్నర్ ఆఫ్ బెంగాల్ గురించి చూద్దాం. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కంటే ముందు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నది. సో దానికంటే ముందు గవర్నర్ అనమాట. బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా ఉండి ఆయనే మొత్తం చూసుకుంటూ ఉంటాడనమాట. అయితే ఇప్పుడు మనము ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్లో మొట్టమొదటిది రాబర్ట్ క్లైవ్. సో రాబర్ట్ క్లైవ్కి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయనేది ఇక్కడి నుంచి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు క్వీన్ రూల్ లేదన్నమాట. అంటే ఇంగ్లాండ్ యువరాణి పాలన అనేది లేదు. 1858లో 1858 నుంచి ఇంగ్లాండ్ యువరాణి పాలన అనేది భారతదేశం మీదకి వస్తుంది. అప్పటి వరకు కూడా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మొత్తం చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈస్ట్ ఇండియా బెంగాల్పై నియంత్రణ సాధించడంలో రాబర్ట్ క్లైవ్ అంటే మనకి 1757లో ప్లాసీ యుద్ధం జరుగుతుందన్నమాట. ఒక యుద్ధం అయితే జరుగుతుంది, అదే ప్లాసీ యుద్ధం. సో 1757లో జరిగినటువంటి ఈ ప్లాసీ యుద్ధంలో ఈ బెంగాల్ మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతి కిందకి అయితే వస్తుందన్నమాట. సో అర్థమైందా? అక్కడి నుంచి వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ అనేది మొదలవుతుంది. కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ప్లాసీ యుద్ధం 1757 నుంచి మొదలవుతుంది. ఇలా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర అయితే రాబర్ట్ క్లైవ్ పోషిస్తాడు. ఇక్కడ 1757 నుంచి 1760 వరకు, మళ్ళీ 1765 1767 వరకు బెంగాల్ గవర్నర్గా ఉంటాడు. ఎవరు? రాబర్ట్ క్లైవ్. సో బెంగాల్ గవర్నర్గా ఉంటాడు. అయితే ఇక్కడ చూడండి, 1765లో బెంగాల్ గవర్నరు అలానే కమాండర్ ఇన్ చీఫ్గా కూడా భారతదేశానికి తిరిగి వస్తాడు. అంటే ఇక్కడ 1760 వరకు ఉండి మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్తాడనమాట. సో మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి 1765లో వచ్చి ఈసారి గవర్నర్ ఆఫ్ బెంగాలు ప్లస్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. సో 2 పోస్టులకు అయితే ఎన్నికవుతాడు. అలానే ఈ కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి అనేది చాలా పెరిగిపోద్ది అనమాట. ఇతను ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత కరప్షన్ పెరిగిపోతుంది. ఆ కరప్షన్ కూడా తగ్గించడానికి, పరిష్కరించడానికి చర్యలు కూడా ఎక్కువ తీసుకుంటాడు. ఎవరు? రాబర్ట్ క్లైవ్. కాబట్టి ఫౌండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అంటే నిజమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే భారతదేశంలో రాబర్ట్ క్లైవ్గా మనమైతే చెప్పుకోవచ్చు. అలానే ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే, కంపెనీ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు ప్రైవేట్ వ్యాపారంలో అంటే వేరే ఇండియాకి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యాపారంలో పాల్గొనకుండా, అలానే ఆ ప్రైవేటు కంపెనీలు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బహుమతులు, అవి కూడా తీసుకోకుండా కంప్లీట్గా నిషేధిస్తాడు. ఎందుకంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటే వాళ్ళు కంపెనీకి సరిగా సేవ చేయకుండా వాళ్ళకి ఎక్కువ సేవ చేసే రైట్స్ అంటే వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తాడనమాట. సో కాబట్టి అక్కడి నుంచి ఈ బహుమతులు కూడా తీసుకోనికుండా జాగ్రత్త పడతాడు. ఇతను 1765లో సొసైటీ ఆఫ్ ట్రేడ్ అనే దాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే ట్రేడ్కి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి ఒక పెద్ద సొసైటీ లాంటి దాన్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా రాబర్ట్ క్లైవ్ తన యొక్క సేవలను అయితే బ్రిటిష్ సామ్రాజ్యానికి అందిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రాబర్ట్ క్లైవ్ ఉన్నప్పుడే ఈ ప్లాసీ యుద్ధం 1757లో ప్లాసీ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ ప్లాసీ యుద్ధమే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి నాంది అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపించే పర్సనే ఈ రాబర్ట్ క్లైవ్. అయితే గవర్నర్ ఆఫ్ బెంగాల్ని మనకి 1833లో చేంజ్ చేస్తారు. మనం మామూలుగా ఇంతకు చేంజ్ చేస్తారు, రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంటాయి కదా, ఆ చట్టాల ద్వారా ఏం చేస్తారంటే ఈసారి దీన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేస్తారనమాట. అర్థమైందా? ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇక నుంచి మనము గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అయితే పిలుస్తామన్నమాట. అయితే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వారన్ హేస్టింగ్. సో వారన్ హేస్టింగ్ వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈయనున్నప్పుడే 1773వ సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట. నియంత్రణ చట్టం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్. సో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది కూడా ఇక్కడి నుంచి రావడం అయితే జరుగుతుంది. 1757కి సంబంధించినటువంటి 1773కి సంబంధించి రెగ్యులేటింగ్ యాక్ట్ కూడా ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. బెంగాల్ని సుప్రీం కౌన్సిల్గా చేస్తాడు. అంటే ఇక మనకి దేశంలోనే అంటే మొత్తం భారతదేశంలోనే సుప్రీం కౌన్సిల్గా బెంగాల్ అయితే చేయడం జరుగుతుంది. అలానే పోర్ట్ విలియం అనమాట. విలియం పోర్ట్ వద్ద సుప్రీం కోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ 1774లో తీసుకొస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఉన్నటువంటి సుప్రీం కోర్టు ఇదే అనమాట. సో సుప్రీం కోర్టుని ఇక్కడి నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. అలానే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కూడా 1784 సంవత్సరంలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కూడా ఈయన టైంలోనే తీసుకొస్తారు. పిట్స్ ఇండియా యాక్ట్ కూడా 1784లో తీసుకొచ్చినటువంటి పిట్స్ ఇండియా చట్టం కూడా ఇక్కడే వస్తుంది. అలానే మొఘల్ చక్రవర్తులకి అప్పటి వరకు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ అనేది
మొఘల్ చక్రవర్తులకి పెన్షన్ ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే కొంత మనీ అనేది వాళ్ళు పే చేయాలి వ్యాపారం చేసుకునే దానికి. ఇక్కడి నుంచి అనమాట ఈయన దాన్ని కంప్లీట్గా రద్దు చేస్తాడు. అప్పుడు ఎవరు ఉంటారంటే మొఘల్ చక్రవర్తి వచ్చేసి షాలం టూ అనమాట. షాలం టూకి ఇక్కడి నుంచి మొఘల్ పెన్షన్ అనేది నిలిపివేయడం జరుగుతుంది. అలానే బెంగాల్లో డ్యూయల్ గవర్నమెంట్. సో ఆల్రెడీ అంతకుముందు డ్యూయల్ గవర్నమెంట్ ఉంటుంది. సో బెంగాల్లో వచ్చేసి డ్యూయల్ గవర్నమెంట్ అయితే ఉంటుంది. దీన్ని రద్దు చేస్తాడు కంప్లీట్గా. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే రాబర్ట్ క్లైవ్. సో రాబర్ట్ క్లైవ్ టైంలో ద్వంద్వ ప్రభుత్వం వస్తుంది బెంగాల్లో. దాన్ని కంప్లీట్గా ఈయనైతే బ్యాన్ చేస్తారు. ఖజానాను ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు తరలిస్తాడనమాట. అంటే అంతకుముందు బెంగాల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముర్షిదాబాద్ అనేది చాలా పెద్ద స్థావరం, చాలా పెద్ద ఏరియా అనమాట. అది రాజధాని లాగా. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ యొక్క ట్రెజరీ మొత్తం కూడా, బ్రిటిష్ వాళ్ళ ఖజానా మొత్తం కూడా కలకత్తాకి మరలించి కలకత్తా నుంచి ఇక్కడి నుంచి వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారనమాట. అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి రాజధాని ఇక్కడి నుంచి కలకత్తా ఉంటుంది. ఇది మనకి 1911 వరకు. సో 1911వ సంవత్సరం వరకు భారతదేశానికి కలకత్తా రాజధానిగా ఉంటుంది. 12 నుంచి న్యూఢిల్లీకి చేంజ్ చేస్తారనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. అయితే ఇంకా మనం చూస్తే ఇక్కడ ఈ వార్న్ హేస్టింగ్స్ సంబంధించి ఈయన టైంలోనే భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక జేమ్ అగస్టస్ నిక్కీ తీసుకొచ్చినటువంటి బెంగాల్ గెజెట్. భారతదేశంలోనే మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ని జేమ్ అగస్టస్ నిక్కీ అనే అతను వార్న్ హేస్టింగ్స్ టైంలో తీసుకొస్తారు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఇక్కడ జరుగుతుంది. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇక్కడ జరుగుతుంది. అలానే రోహిల్లా యుద్ధం కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. రింగ్ ఆఫ్ పెన్స్ అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొస్తాడు. అంటే మిత్రపక్షాలందరూ చేర్చుకోవడం, వాళ్ళు రక్షించడము, ఇటువంటి పాలసీ తీసుకొస్తాడు. ఈ మొదటి రోహిల్లా యుద్ధం అనేది చాలా క్రూషియల్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే 1780లో కలకత్తాలో ఒక మదర్సా తీసుకొస్తారు. ఆలియా విశ్వవిద్యాలయం అని తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ పోస్ట్ కూడా, అంటే మొట్టమొదటిసారి కలెక్టర్ అనే పోస్టు సృష్టించింది కూడా వార్న్ హేస్టింగ్స్ అనమాట ఇతని టైంలోనే. అయితే మొట్టమొదటిసారి ఇతను ఇంపీచ్మెంట్కి గురైనటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇతను మొదటి రోహిల్లా యుద్ధంలో పాల్గొంటాడు. ఇందాక చెప్పాను కదా, ఈ రోహిల్లా యుద్ధంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట, అంటే మన భారతదేశంలో ఉంటాయి కదా రాజులు, ప్రిన్స్లీ స్టేట్స్, వాళ్ళకి ఈయన హెల్ప్ చేశాడనే ఉద్దేశంతో వాళ్ళు ఇంగ్లాండ్లో ఇంపీచ్మెంట్ పెట్టి, అభిశంసన తీర్మానం పెట్టి ఇతన్ని తీసేస్తారనమాట. ఆ పోస్ట్ని తీసేస్తారు. అదొకటి. ఇంకోటి భూమి స్థావరాలపై ప్రయోగం, అంటే ల్యాండ్కి సంబంధించిన రీఫార్మ్స్ ఇవన్నీ కూడా వాటి మీద ఒక ఎక్స్పెరిమెంట్లా చేయడం జరుగుతుంది. అలానే అమినీ కమిషన్ కూడా తీసుకొస్తాడు. దస్తక్ అనే సిస్టమ్ తీసేస్తాడనమాట. ఇది రాబర్ట్ క్లైవ్ తీసుకొస్తాడు. దస్తక్స్ అంటే కొంత వాళ్ళకి పర్మిషన్ ఉంటాయన్నమాట. దస్తక్స్ ఉంటేనే ఆ ఏరియాలో ట్రేడ్ చేయాలి. అర్థమైందా? ఆ దస్తక్స్ అనే వాటిని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చుంటారు అనమాట. మనకి మొఘల్స్ టైంలో ఇచ్చుంటారు. అటువంటి వాటిని తీసేస్తాడు. తర్వాత చార్లెస్ విల్కిన్స్ అనే అతను మన భగవద్గీతని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. సో భగవద్గీత అనేది మామూలుగా ఏ భాషలో ఉంటుంది? మనకి సాంస్క్రిట్లో ఉంటుంది, సంస్కృతం అనమాట. సాంస్క్రిట్లో ఉన్నటువంటి ఈ భాషని ఇంగ్లీష్లోకి మొట్టమొదటిసారి భగవద్గీతను కూడా అనువాదం చేయడం అయితే జరుగుతుంది. ఎవరి టైంలో అంటే వార్న్ హేస్టింగ్స్ టైంలో. కాబట్టి మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వార్న్ హేస్టింగ్స్. ఇన్నుంటాయి వార్న్ హేస్టింగ్కి సంబంధించి. ఇవన్నీ కూడా ఈవెంట్స్లో జరుగుతాయి అన్నమాట. ఎగ్జామినేషన్ పరంగా మీరు గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా పోలీస్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఏదైనా సరే ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. రింగ్ ఆఫ్ పెన్స్ పాలసీ కావచ్చు, కలెక్టర్ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ. తర్వాత మనకి ఆ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి నెక్స్ట్ కార్న్వాలిస్ అనమాట. ఈయన 1786 నుంచి 1793 వరకు ఉంటాడు. దిగువ కోర్టులు అలానే అప్పీల్ కోర్టును స్థాపిస్తారు. అంటే మనకి లోయర్ కోర్ట్స్ ఉంటాయి కదా, అవి అంటే మనకి మండల స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో ఇటువంటి కోర్టులు మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది తీసుకొస్తాడు ఎవరు? కార్న్వాలిస్. అలానే 1793లో బీహార్ మరియు బెంగాల్లో శాశ్వత స్థిర నివాసం అనమాట. ఇక నుంచి అక్కడే కొన్ని పర్మనెంట్ హౌసెస్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం కూడా ఇతని టైంలో జరుగుతుంది. 1793 సంవత్సరంలో కార్న్వాలిస్ కోడ్ అని తీసుకొస్తాడు. ఈ కార్న్వాలిస్ కోడ్ అంటే ఇది మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది అనమాట. సో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక కార్న్వాలిస్ కోడ్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మనం చెప్పాలంటే దీన్నే పోలీస్ కోడ్ అని అంటారు. సో పోలీస్ కోడ్ కూడా ఈయన తీసుకొస్తాడు అనమాట, పోలీస్ కోడ్. సో ఇదే పోలీస్ కోడ్కి దోహదపడుతుంది. అర్థమైందా? ఇప్పటికి కూడా మనం ఫాలో అయ్యేది ఇటువంటి పోలీస్ కోడ్ని అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో భారతదేశంలో పౌర సేవలు అంటే సివిల్ సర్వీసెస్ అనమాట. ఇండియాలో సివిల్ సర్వీస్ తీసుకొచ్చింది ఇతనే. అందుకే ఇతను ఏమంటారంటే భారత పౌర సేవల పితామహుడు అంటారు. అంటే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అంటారు. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అంటారు. ఎవరిని? కార్న్వాలిస్ని. సో కార్న్వాలిస్ని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని పిలుస్తారనమాట. అలానే 1791లో బొంబాయి గవర్నర్ జొనాథన్ డంకన్ స్థాపించినటువంటి బనారస్. సో బనారస్ వద్ద సంస్కృత విశ్వవిద్యాలయం ఇప్పుడు వారణాసిలో ఉంటుంది. ఇది ఒక విశ్వవిద్యాలయం కూడా ఈయన టైంలోనే స్టార్ట్ అవుతుందన్నమాట. సో సూర్యాస్తమయ నియమాన్ని అంటే సన్సెట్ లా అంటారు. సన్సెట్ లా అనేదాన్ని తీసుకొస్తాడు. అంటే సన్సెట్ లా అంటే ఏంటంటే
కొన్ని చట్టాలకి ఎక్స్పైరీ పెడతారనమాట. వాళ్ళు ఒక ఎక్స్పైరీ డేట్ పెడతారు, అప్పటి వరకు మాత్రమే ఆ చట్టాలు పనిచేస్తాయి. తర్వాత ఆ చట్టాలు అయితే ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. అటువంటి సన్సెట్లు నియమాన్ని కూడా ఇతను మొట్టమొదటిసారి కార్నవాలిస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ పోలీసు ఇవి కార్నవాలిస్ కోడ్, సివిల్ సర్వీస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అంటే కార్నవాలిస్, ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ పితామహుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సివిల్ సర్వీస్ పితామహుడు ఎవరంటే కార్నవాలిస్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వెల్లస్లీ. ఇతను 1798 నుంచి 1805 వరకు ఉంటాడు. సో ఇతను అనుబంధ కూటమి అనే వ్యవస్థ పరిచయం చేస్తాడు. దీంట్లో హైదరాబాద్ నిజాం చేస్తారు. ఇదే మనకి సబ్సిడరీ అలయన్స్ అంటారు. సో ఇటువంటివి ఉంటాయన్నమాట. ఇటువంటివి తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే 4వ మైసూర్ యుద్ధం. సో 1799లో ఇక్కడే జరుగుతుంది. మనకి సెన్సార్షిప్ చట్టం అనేది కూడా ఇక్కడ తీసుకొస్తారు. సెన్సార్షిప్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. 2వ మరాఠా యుద్ధము, కలకత్తాలోని పోర్ట్ విలియం కాలేజు, చూడండి ఇవన్నీ కూడా మనకి వెల్లస్లీ టైంలోనే రావడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ తంజావూరు, సూరత్తు, కర్ణాటక పరిపాలన చేపడతారు. ఇతను తంజావూరులో కావచ్చు, సూరత్, కర్ణాటకలో పరిపాలనని చేపట్టడం జరుగుతుంది. బస్సేను, ట్రీటీ ఆఫ్ బస్సేన్ ఉంది కదా, సో ట్రీటీ ఆఫ్ బెస్సేన్ కూడా ఇతని టైంలోనే జరుగుతుందన్నమాట. సో కలకత్తాలోని రాజ్భవన్ స్థాపించబడుతుంది. అంటే కలకత్తాని వీళ్ళు క్యాపిటల్ చేసుకుంటారు, సో రాజధానిగా చేసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి కలకత్తాలో ఒక రాజ్భవన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. వెల్లస్లీ టైంలోనే తీసుకోవడం జరుగుతుంది. ఈ సబ్సిడీ అలయన్స్లో మొట్టమొదటిసారి జాయిన్ అయ్యేది ఎవరంటే హైదరాబాద్ నిజాం అనమాట. సో హైదరాబాద్లో నిజాం జాయిన్ అయ్యి వాళ్ళు మనీ కట్టలేక కొంత ప్రాంతాన్ని అయితే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారు. దాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు, దత్త మండలాలు అంటారు. ఆ దత్త మండలాలే ఇప్పుడు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే హెస్టింగ్స్ అనమాట. ఇతను వారన్ హెస్టింగ్స్ కాదు, ఇతను డిఫరెంట్. ఇతని టైంలోనే 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది. పేష్వాల పాలన మొత్తం కూడా రద్దు చేస్తారు. ఇంతవరకు కూడా పేష్వా ఉన్నారు కదా, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పేష్వా పాలన అనేది ఇక్కడి నుంచి రద్దు అయిపోతుంది. ఇతని టైంలోనే ఆంగ్లో నేపాల్ యుద్ధం. సో నేపాల్ బ్రిటిష్ వాళ్ళకి మధ్య, నేపాల్ రాజులకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య యుద్ధం జరిగి సుగౌలి ట్రీటీ అనమాట, ట్రీటీ ఆఫ్ సగౌలి. సో ట్రీటీ ఆఫ్ సుగౌలి అని చెప్పేసి ఈ ట్రీటీ ఒప్పందం జరిగి సంతకం చేస్తారు. తర్వాత 1808లో బాంబే ప్రెసిడెన్సీ ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు బెంగాల్ మాత్రమే ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీని మొట్టమొదటిసారి 1818 ఏర్పాటు చేస్తారు. అలానే 1820లో గవర్నరు సర్ థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ సిస్టమ్ అనమాట. మనకి థామస్ మన్రో ఉన్నారు కదా, ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్గా ఉంటాడు అప్పట్లో. ఏది మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తానికి మనకి మొత్తం చూసుకుంటే ఒకటి కలకత్తా ప్రెసిడెన్సీ కావచ్చు, నెక్స్ట్ మద్రాసు ప్రెసిడెన్సీ, అలానే బెంగాల్ ప్రెసిడెన్సీ. సో ఇలా 3 ప్రెసిడెన్సీలు ఉంటాయన్నమాట. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ అయినటువంటి థామస్ మన్రో రైతువారీ సిస్టమ్ని మొట్టమొదటిసారి ఇక్కడే తీసుకొస్తాడు. తర్వాత హాల్ట్ మెకంజీ అనమాట ద్వారా ఉత్తర భారతదేశంలో మహల్వారీ. సో మహల్వారీ సిస్టమ్ కూడా ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ రీఫార్మ్స్ అనమాట. సో ల్యాండ్ రీఫార్మ్స్ అనేది తీసుకొస్తారు. ఈ ల్యాండ్ రీఫార్మ్స్లో రైతువారీ సిస్టము థామస్ మన్రో తీసుకొస్తారు మద్రాసులో. మహల్వారీ వ్యవస్థని ఉత్తర భారతదేశంలో హాల్ట్ మెకంజీ తీసుకొస్తారనమాట. అలానే 1817 సంవత్సరంలో కలకత్తాలో మనకి హిందూ కళాశాల తీసుకొస్తారు. ఇప్పుడు ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం అంటారు దాన్ని, అది కలకత్తాలో తీసుకొస్తారనమాట హిందూ కళాశాలని. తర్వాత పిండారీ యుద్ధము, కొంతమంది రాజులు ఉంటారన్నమాట పిండారీలని, వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య యుద్ధం అనేది కూడా ఈ టైంలో జరుగుతుంది. అలానే బెంగాల్ కౌలు చట్టం కూడా 1822లో. సో కౌలు చట్టం ఉంది కదా, టెనెంట్స్ సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన చట్టం కూడా ఇప్పుడు తీసుకొస్తారు. అలానే జనరల్ కమిటీ ఆఫ్ రిపబ్లికన్ ఇన్స్ట్రక్షన్ అనేది 1823 ఏర్పాటు చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఈ హేస్టింగ్స్ టైంలో జరగడం అయితే ఉంటుందన్నమాట. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏంటి, బెంగాల్ గవర్నరు, అలానే బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గురించి చెప్పుకున్నాము. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా క్రూషియల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడుగుతారు, ట్రీటీ ఆఫ్ సగౌలి అనేది ఎవరి టైంలో జరిగింది, కార్నవాలిస్ కోడ్ ఎవరి టైంలో వచ్చింది, నెక్స్ట్ మనకి ఈ కలకత్తాలో హిందూ కళాశాల ఎప్పుడు స్థాపించారు, వారన్ హేస్టింగ్స్ సంబంధించి కావచ్చు, మొట్టమొదటి ఏ గవర్నరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవిశంసన తీర్మానాల్లో ఓడిపోయాడు, ఇలాంటివి ఎక్కువగా మీకు గ్రూప్ 2, గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ పోలీస్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఈసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఏం చేస్తారంటే మనకి 1833 యాక్ట్లో మొత్తము గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేస్తారనమాట. ఇండియాగా మార్చడం జరుగుతుంది. తర్వాత క్లాస్లో మనము గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎవరెవరు ఉన్నారు, మనకి విలియం బెంటిక్ ఫస్ట్ ఉంటారు, అక్కడి నుంచి 1858 వరకు అనమాట. 1858 నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ ఎవరాని పాలన వచ్చి వైస్రాయ్గా మారుస్తారు. అవన్నీ కూడా చాలా నీట్గా మీకు రాబోయే రోజుల్లో
మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. సో దీంతో పాటుగా డిస్క్రిప్షన్లో మనం లింక్స్ ప్రొవైడ్ చేశాము. మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో వీటికి సంబంధించిన మాడ్యూల్స్ అవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలానే గ్రూప్ 1, 2 అనమాట. సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి అలానే 2కి మనం పర్సనల్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు వాట్సాప్ టీంని కాంటాక్ట్ అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చనమాట. పర్సనల్ గైడెన్స్ అనేది చాలా ఫోకస్ చేస్తూ చాలా మంచిగా ఇస్తాము. మనకి తెలంగాణ గ్రూప్ 1లో కూడా చాలా మంచి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఆస్పిరెంట్ మీద ఫోకస్ చేస్తూ టెస్టులు కావచ్చు, వాళ్ళ మీద వీక్లీ టార్గెట్స్ కావచ్చు, ఎగ్జామ్ టిప్స్ కావచ్చు, సిలబస్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మన మెంటర్షిప్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఫాలో అవుతుండండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ ఏమున్నాయో న్యూస్ పేపర్స్, ఆథర్స్, బుక్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.